హరే కృష్ణ. మనం మన కష్టాలను మైక్రోస్కోప్లో చూస్తాం, పక్కవాడి సుఖాలను టెలిస్కోప్లో చూస్తాం. పక్కవాళ్ళు కొత్త ఫోన్ కొంటే మన పాత ఫోన్ హ్యాంగ్ అవ్వకపోయినా సరే మనకు స్లోగా అనిపిస్తుంది. ఇది అసూయ కాదు, కానీ పోలిక అనే జబ్బు, కంపారిజన్ ఇష్యూ. సోషల్ మీడియాలో వెనుక అద్భుతమైన సముద్రం. చేతిలో చెయ్యి వేసి నవ్వుతూ ఎవరన్నా ఒక ఫోటో పెడతారు అనుకుందాం. మనం అది చూసి వీళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారో అని కుళ్ళిపోతాము. కానీ ఆ ఫోటో తీయడానికి సరిగ్గా 2 నిమిషాల ముందు నువ్వు ఈ ఫోటో సరిగ్గా తీయలేదు అని భార్య, నీకు ఎప్పుడూ ఫోటోల పిచ్చి అని భర్త గొడవ పడి ఉంటారు. అయితే ఆ ఫోటోకి వాళ్ళ జీవితానికి సంబంధం ఉండకపోవచ్చు. మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఎవరి జీవితం కూడా పర్ఫెక్ట్ కాదు. అందరికీ సమస్యలు ఉన్నాయి. సమస్యలు లేని వారంటూ ఉండరు. ఎందుకంటే భగవద్గీతలో కృష్ణుడే మన లోకానికి పెట్టిన పేరు ఏంటంటే దుఃఖాలయం. అంటే గ్రంథాలయంలో ఎలాగైతే గ్రంథాలు పుస్తకాలు ఉన్నట్లు ఇక్కడ దుఃఖాలు ఉండి తీరుతాయి. ఒకరు కారులో వెళ్తూ ఏడుస్తూ ఉండవచ్చు, ఇంకొకరు సైకిల్ మీద వెళ్తూ నవ్వుతూ ఆనందంగా ఉండవచ్చు. అయితే ఈ దుఃఖాలకు కారణం మాత్రం భగవద్గీతలో భగవంతుడు చక్కగా వివరించారు. భగవద్గీత 2వ అధ్యాయం 62వ శ్లోకం. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగా సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే. దీని అర్థం, విషయ వాంఛల గురించి ఆలోచించడం వల్ల వాటిపై ఆసక్తి పెరుగుతుంది. ఆ ఆసక్తి నెరవేరకపోతే కోపం, బాధ కలుగుతాయి అని ఈ శ్లోకానికి అర్థం. ధ్యాయత అంటే ఆలోచన. మనస్సులో ఒక విషయంపై, ఒక వ్యక్తిపైన అదే పనిగా ఆలోచన చేయడం. సంగహ అంటే ఆసక్తి. ఆ వస్తువుతో లేదా విషయంతో మనసు ముడిపడిపోవడం. కామహ అంటే కోరిక. అంటే ఫలానా వస్తువు కానీ, ఫలానా కోరుకున్నది పని కానీ అది ఖచ్చితంగా కావాలనే, అవ్వాలనే మొండితనం ఏర్పడటం. క్రోధః అంటే కోపం. కోరిక తీరకపోతే వచ్చే అసహనం కోపంగా మారుతుంది. విషయ వాంఛల గురించి ఆలోచించడం వల్ల వాటిపై ఆసక్తి పెరుగుతుంది. ఆ ఆసక్తి నెరవేరకపోతే కోపం వస్తుంది. అలాగే మన మనశ్శాంతి కూడా పోతుంది. మనం ఎదుటివారి లైఫ్ చూసి నాకు అది లేదు, ఇది లేదు అనుకున్నప్పుడే మన మనశ్శాంతి పోతుంది. శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్పిన అతి పెద్ద రహస్యం, నీ కర్మ నీదే. పక్కవాడికి ప్రమోషన్ వచ్చింది అంటే వారు గతంలో చేసిన కర్మ లేదా కృషి ఫలితం అయి ఉండవచ్చు. నీకు రాలేదు అంటే నీ టైం ఇంకా రాలేదని అర్థం. ఒక రైతు వరి పండిస్తాడు, ఇంకొకడు మామిడి తోట వేస్తాడు. వరి 4 నెలల్లోనే చేతికి వస్తుంది. కానీ మామిడి చెట్టు పెరిగి కాయలు ఇవ్వడానికి కొంత ఎక్కువ సమయం పడుతుంది. కానీ ఒక్కసారి కాపు కాస్తే మామిడి పళ్ళు ఇచ్చే రుచి, లాభమే వేరుగా ఉంటుంది. నీ జర్నీ స్లోగా ఉందంటే దేవుడు నీకు పెద్ద రివార్డ్ ప్లాన్ చేస్తున్నాడని అర్థం అయి ఉండవచ్చు. ప్రపంచంలో 100 కోట్ల మంది ఉన్నారు, కానీ మన వేలి ముద్ర ఇంకొకరితో కలవదు. మన కంటి పాప ఇంకొకరితో మ్యాచ్ అవ్వదు. సృష్టికర్త నిన్ను ఒక యూనిక్ పీస్గా తయారు చేసినప్పుడే నువ్వు ఇంకొకరిలాగా ఉండాలని ఎందుకు కోరుకుంటావు? అది ఆ భగవంతుణ్ణి అవమానించడమే అవుతుంది. పెళ్లి భోజనాల్లో అందరికీ ఒక స్వీట్ పెడతారు. ఎవరికైతే షుగర్ ఉంటుందో వాళ్ళు తినకూడదు. అలాగే అందరికీ వచ్చే సక్సెస్ మీకు సెట్ అవ్వకపోవచ్చు. ఎవరి డైట్ వాళ్ళది, ఎవరి లైఫ్ వాళ్ళది. మన దగ్గర ఏముందో దానితో సంతోషంగా ఉండాలి. లేని దానికోసం ఏడుస్తూ ఉన్నది పోగొట్టుకోకూడదు. మనం దేని గురించి ఆలోచిస్తే దానివైపు మన మనస్సు లాగబడుతుంది. అందుకే పెద్దలు మంచి విషయాల గురించి ఆలోచించు అని చెబుతూ ఉంటారు. కోరికలను నియంత్రించడం అంటే వాటిని పూర్తిగా వదిలేయడం కాదు, వాటిపై మనకు అవగాహనను పెంచుకోవడం అన్నమాట. భౌతిక ప్రపంచంలో మనం ఎదుర్కొనే కోరికలు, కోపతాపాలు మరియు అనుబంధాలనే చిక్కుముడి నుండి విముక్తి పొందడానికి భక్తి ఒక్కటే మార్గం. భక్తి ద్వారా కలిగే ఆనందం తెలిస్తే ప్రాపంచిక కోరికల మీద ఆసక్తి సహజంగానే తగ్గుతుంది. హరే కృష్ణ.